సో, యాకోబుకి 13 మెంబర్స్ పిల్లలు. సో, ఒక ఆమె పేరు దీనా. ఈ 12 మెంబర్సే 12 గోత్రాలయినారు. ఈ 12 మెంబర్స్ పేరు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇష్కారు, జెబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను. సో, దేవుడేమంటాడు కానాను దేశం మీకిస్తా అని జెప్తాడు గదా! సో, ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క గోత్రం. సో, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ప్లేస్ ఇస్తాడు. కానీ లేవీయులకి మాత్రం ప్లేస్ లేదు. ఎందుకంటే దేవుడంటాడు, "మీరు దేవుని సేవ కోసం ప్రత్యేకపరచిన వారు. మీకు ప్లేస్ అవసరం లేదు" అంటాడు. యోసేపు బదులు వాళ్ళ ఇద్దరు కొడుకులకి సెపరేట్ ప్లేసెస్ ఇస్తాడు. సో, రూబేను, షిమ్యోను, యూదా, ఇష్కారు, జెబులూను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఎఫ్రాయిం, మనష్షే, బెన్యామీను వీళ్ళందరికీ ఆహ్, ప్లేసెస్ దేవుడు ఇస్తాడనమాట. సో, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ ఇవన్నీ ఇజ్రాయేలీలు 40 ఇయర్స్ ఎట్లా ప్రయాణం చేసిర్రో ఉంది. యెహోషువలో భూమి స్వాధీనం చేసుకుర్రు గానీ కొంచెమే చేసుకున్నారు. యెహోషువ 13:1లో ఉంటది. న్యాయాధిపతుల్లో గూడా మొత్తం స్వాధీనం చేసుకోలే. న్యాయాధిపతులు 1లో ఉంటది. యాక్చువల్‌గా దేవుడు అబ్రహాంకి ఆదికాండం 15:18-21 వరకు ఏమని చెప్పిండంటే, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు మీకు స్థలం ఇస్తా అన్నాడు. అంటే ఇప్పుడున్న ఇజ్రాయేలీలు కొన్ని పార్ట్స్ ఆఫ్ ఐగుప్తు, యోర్దాను, లెబనాను, సిరియా, ఇరాక్ ఇవన్నీ కలిసి ఉన్న అంత పెద్ద దేశం ఇస్తా అన్నాడు. కానీ మొత్తం వీళ్ళు స్వాధీనం చేసుకోలేకపోయారు. సో, తర్వాత వీళ్ళని న్యాయాధిపతులే వాళ్ళని నడిపించినారు. మొత్తం 17 న్యాయాధిపతులు. దీంట్లో కొంచెంమంది మంచిగున్నారు, కొంచెంమంది మంచిగా లేదు. మెయిన్‌గా ఈ అభిమానులు ఎక్కువ. సో, దాని తర్వాత మాకు న్యాయాధిపతులు అవసరం లే, మాకొద్దు, మాకు రాజుయే కావాలని వీళ్ళు గొడవ చేసిర్రు. సో, ఫస్ట్ రాజు సౌలుని ఏర్పరచుకుండు. కానీ సౌలు అవిధేయత వల్ల ఆహ్, దే దేవుడు దావీదుని ఏర్పరచుకుండు. సో, ఈయన కూడా మొత్తం స్వాధీనం చేసుకోలేకపోయిండు. దేవుడు ఇస్తా అన్న ఆ ల్యాండ్ మొత్తం స్వాధీనపరచుకోలేకపోయిండు. యూఫ్రటీస్ సైడ్ కొన్ని భాగాలు వదిలేసిండు. దాని తర్వాత వాళ్ళ కొడుకు సొలొమోను. 1 రాజులు 4:21. సొలొమోను దాదాపు స్వాధీనం చేసుకుండు గానీ ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడి వరకే వాళ్ళు మొత్తం ఇప్పటిదాకా స్వాధీనం చేసుకోలేదు. సో, ఈ సొలొమోను ఏం చేసిండు, దేవునికి మందిరం కట్టినాడు. కానీ సొలొమోను ఏం చేసిండంటే దేవుని ఆజ్ఞలను, కట్టడలను ఆచరింపకపోయిండు కాబట్టి 1 రాజులు 11:11-13 దాకా దేవుడు ఏమంటాడంటే, నీ నీకు కాదు, నీ కొడుకు టైంలో నీకు ఈ రాజ్యం మొత్తం తీసేసి వేరే ఆయనకిచ్చేస్తా. కానీ దావీదుని జ్ఞాపకం ఉంచుకొని ఆయన కింద ఒక గోత్రాన్ని మాత్రం ఏలడానికి ఇస్తా అని చెప్పిండు. సో, రెహబాము. రెహబాము ఎవరంటే సొలొమోను వాళ్ళ కొడుకు. సొలొమోను కొడుకు రెహబాము. సో, యరొబాము ఎవరంటే సొలొమోన్ కింద సేవకుడు. అంటే ఆయన కింద ఉండేటాయన. సొలొమోన్ కింద ఉండేటాయన యరొబాము. సో, ఈ రెహబాము ఏం చేసిండంటే పెద్దల ఆజ్ఞల్ని లోబడకుండా ఉండడం, అంటే వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకోపోవడం వల్ల 10 గోత్రాల ప్లస్ ప్రజల్ని కూడా హింసించిండనమాట. సో, ఈ 12 గోత్రాలలో 10 గోత్రాల వాళ్ళు "నువ్వు మాకు రాజు వద్దు, మాకు ఏమొద్దు, నువ్వు వద్దని" యరొబాముని రాజుగా చేసుకున్నాడు. అంటే సొలొమోన్ సేవకుని రాజుగా చేసుకొని వీళ్ళు విడిపోయినారు. సో, ఇంకా 2 గోత్రాలు అంటే యూదా, బెన్యామీను. యూదా అంటే రెహబాము గోత్రం యూదానే. కాకుంటే బెన్యామీను ప్లస్ లేవీలు స్థలం కింద అంటే లేవీలు వీళ్ళు రెహబాము కింద ఉన్నారు. ఫస్ట్ ఏమో 10 గోత్రాలేమో యరొబాము కిందికెళ్ళినారు. 2 గోత్రాలేమో రెహబాము కిందికెళ్ళినారు. సో, ఈ ఈ కన్ ఇజ్రాయెల్ కంట్రీ 2గా డివైడ్ అయింది. ఒకటి దక్షిణ రాజ్యం, ఇంకోటి ఉత్తర రాజ్యం. ఇజ్రాయెల్ కంట్రీ అనేది 2గా డివైడ్ అయినది. ఒకటి దక్షిణ రాజ్యం, రెండోది ఉత్తర రాజ్యం. దక్షిణ రాజ్యంలో యూదా, బెన్యామీను, లేవి వాళ్ళు ఉంటారు. ఉత్తర రాజ్యంలో మిగతా 10 గోత్రాలు వాళ్ళు ఉంటారు. సో, ఈ దక్షిణ రాజ్యం పేరు యూదా, లేకపోతే సియోను,
లేకపోతే యెరూషలేము. ఈ యెరూషలేంలోనే మందిరం ఉంది. అంటే దక్షిణ రాజ్యంలో మందిరం ఉంది. సొలొమోను కట్టిన మందిరం ఉంది. ఉత్తర రాజ్యం పేరేంటిదంటే ఇజ్రాయేలు, ఎఫ్రాయిము, సమరయ. ఈ దీంట్లో ఏదైనా పెట్టి పిలుస్తారు. దక్షిణ రాజ్యంలో దీంట్లో ఏదైనా పెట్టి పిలుస్తారనమాట. సో, ఇక్కడ ఏమో మందిరం ఉంది దేవుడిని ఆరాధించుకోవడానికి. ఇక్కడ మందిరం లేదు. సో, యెరొబాముకి అహీయా అనే ఒక ప్రవక్త వచ్చి 2 ప్రవచనాలు చెప్తాడు. ఒక ఫస్ట్ ప్రవచనం ఏందంటే, నీకు ముందే ఈ రాజ్యం డివైడ్ కాకముందే చెప్తాడు. ఇక్కడే చెప్తాడు. 2గా డివైడ్ అయితది. నీకు కొన్ని రాజ్యాలు ఇయ్యబడతది. నువ్వు దావీదు లెక్కనే లోబడి ఉంటే దేవుడు దావీదు లెక్కనే నీ తరాలను ఆశీర్వదిస్తాడని చెప్తాడు. కానీ యెరొబాము ఏం చేస్తాడు? ద దావీదు లెక్క ఉండకుండా 2 బంగారు దూడల్ని చేపిచ్చి ఒకటి బేతేల్లో, ఒకటి దానులో పెట్టి దీన్ని ఆరాధించండి అంటాడు. ఎందుకంటే ఇటు సైడ్ ఈ ఉత్తర రాజ్యంలో యెరూషలేంలో మందిరం ఉంది. ఈ ఉత్తర రాజ్యంలో మందిరం ఉంది. సో, ఈ యెరొబాము మనమేంది వాళ్ళ కాడికి పోయి ఆరాధించేది అని మనమే చేద్దామని 2 బంగారు దూడలు, ఒకటి దానులో పెడతాడు, ఒకటి బేతేల్లో పెడతాడు. సో, రెండో తప్పేం చేస్తాడంటే వీటిలో లేవీయులు కాకుండా వేరే వాళ్ళని యాజకులుగా యాక్చువల్‌గా లేవీయులే యాజకులుగా ఉండాలి కదా! కానీ లేవీయులు కాకుండా వేరే వాళ్ళని యాజకులుగా పెడతాడు. మూడో తప్పేం చేస్తాడంటే దేవుడు ఆచరించాలి అని చెప్పిన ఫెస్టివల్స్ డేట్స్ అన్నీ మార్చేస్తాడు. సో, ఎమ్మటే ఫస్ట్ ప్రవచనం అహీయా వచ్చి ఏం చెప్తాడంటే 2 రాజ్యాలుగా ఒకవేళ నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నట్టాడు. కానీ ఈయన లోబడకుండా ఈ 3 తప్పులు చేసిండు. బంగారు తూట మెయిన్‌గా బేతేలు ఇంపార్టెంట్ ప్లేస్. బేతేల్లో పెట్టిండు, దానిలో పెట్టిండు. సో, అహీయా మళ్ళీ వచ్చి ఇదంతా తప్పు చేసినాక అహీయా మళ్ళీ వచ్చి నీ మీదకి తీర్పు వస్తది. నీ సంతతి వాళ్ళని నిర్మూలం చేస్తాడు దేవుడు అని చెప్తాడు. సో, నిర్మూలం చేస్తాడని చెప్తాడు. ఇవి మొత్తం దక్షిణ రాజ్యం ఇది. యూదా, సీయోను, యెరూషలేం వాటి పేరు. దక్షిణ రాజ్యం వాళ్ళ రాజ్యంలో రాజులు వీళ్ళు. ఉత్తర రాజ్యం రాజులు వీళ్ళు. మొత్తం దక్షిణ రాజ్యంలో బబులోను చెరపట్టక ముందే ఏలిన వాళ్ళు 20 మంది. అషూరు రాజు చెరపట్టక ముందే ఏలిన వాళ్ళు 19 మంది. సో, ఈ యెరొబాము చేసిన తప్పుకి వాళ్ళ కొడుకు ఇంకో ఆయన వచ్చి బాషా అనే ఒక ఆయన వచ్చి వేరే ఫ్యామిలీ నుంచి ఆయనను చంపేశాడు. మొత్తం వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి 9 వేరే ఫ్యామిలీస్ వెళ్తారు ఉత్తర రాజ్యంలో. ఒక్క ఫ్యామిలీ నుంచి వెళ్ళరు. మొత్తం 9 డిఫరెంట్. ఇదొక ఫ్యామిలీ, ఇదొక ఫ్యామిలీ, ఇదొక ఫ్యామిలీ, మొత్తం వేరే వేరే ఫ్యామిలీ నుంచి వెళ్తారు. కానీ దక్షిణ రాజ్యంలో దావీదు వాళ్ళ పిల్లలే వెళ్తారు. మొత్తం వాళ్ళ పిల్లలు మాత్రమే వెళ్తారనమాట. సో, ఉత్తర రాజ్యం ఏమైందంటే ఎక్కువ పాపం చేసినారు. బాగా అంటే వీళ్ళు కూడా దక్షిణ రాజ్యం యూదా వాళ్ళు కూడా పాపం చేసినారు. కానీ ఈ ఎఫ్రాయిం వాళ్ళు ఇంకా ఎక్కువ. అంటే ఈ ఉత్తర రాజ్యం వాళ్ళు ఇంకా ఎక్కువ పాపం చేసినారు. ఎక్కువ ఈ దేశాన్ని చెప్పేటప్పుడు ఎఫ్రాయిం, ఎందుకంటే ఈ జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ ఈ దేశం గురించి ఉత్తర రాజ్యం గురించి చెప్పేటప్పుడు ఎఫ్రాయిము, సమరయ అనే మెన్షన్ చేస్తారు పాత నిబంధనలో. వీళ్ళ గురించి చెప్పినప్పుడు యెరూషలేము, సియోను, యూదా అని మెన్షన్ చేస్తారు. సో, దేవుడు కొంతమంది ప్రవక్తలను పంపిస్తాడు. ఇటు సైడ్ ప్రవక్తలు ఎక్కువ ఏలియా, ఎలీషా. వీళ్ళు ఏలియా ఏమో 8 మిరాకిల్స్ 8 అద్భుతాలు చేస్తే దీనికన్నా డబుల్ ఎలీషా చేస్తాడని 16-18 మిరాకిల్స్ చేసిండు. సో, వీళ్ళు వార్నింగ్ ఇస్తారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు అట్లయితారు ఇట్లయితే. దాని తర్వాత హోషేయ, ఆమోసు వీళ్ళు కూడా వీళ్ళందరూ ఉత్తర రాజ్యం గురించి చెప్పినారనమాట. చెప్పినాక వీళ్ళు చెప్పినారు. దాని తర్వాత ఉజ్జియా అంటే దక్షిణ రాజ్యం గురించి మీకా, యెషయా, ఇర్మియా మిగతా ప్రవచనాల గ్రంథాలు మొత్తం దక్షిణ రాజ్యం గురించి చెప్పినారు. సో, వీళ్ళు చెప్పిందే జరిగిందనమాట. ఫస్ట్ ఉత్తర రాజ్యం ఏమైందంటే మొత్తం ఇట్లా తప్పు చేసినారు. ఒక రాజు తర్వాత ఒక రాజు తప్పు చేసినప్పుడు అషూరు అనే వేరే రాజ్యం రాజు వచ్చి ఈ హోషేయ రాజు టైంలో
అషూరు అనే ఒక రాజు వచ్చి ఇజ్రాయెల్ని చెరపట్టుకొని పోయారు. సో ఈ 10 గోత్రాల వాళ్ళు, అంటే ఇందులో ఉన్న 10 గోత్రాల వాళ్ళు మొత్తం చెదిరిపోయారు అనమాట. ఒక రాజు తర్వాత ఒక, వీళ్ళందరూ ఏలినారు కదా. లాస్ట్ రాజు టైంలో అషూరు రాజు అనే ఒక ఆయన వచ్చి వీళ్ళని చెరపట్టుకొని పోయిండు. చెరపట్టుకొని పోతే ఈ 10 గోత్రాలు చెదిరిపోయారు. ఇప్పటిదాకా ఈ 10 గోత్రాలు ఇప్పటిదాకా కలవలే, అక్కడక్కడక్కడ చెదిరిపోయినారు. దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయి కదా, యూదా, బెన్యామీను. వీళ్ళు కూడా ఉన్నారు. సో దక్షిణ యూదా, ఈ బెన్యామీను వాళ్ళు రాజ్యం ఇట్లా 20 రాజులు ఏలినారు. కానీ వీళ్ళు చెదిరిపోయినాక 136 ఇయర్స్ తర్వాత, వీళ్ళు చెదిరిపోయిన 136 ఇయర్స్ తర్వాత బబులోను రాజు వచ్చి, ఈ సిద్కియా రాజు టైంలో బబులోను రాజు వచ్చి చెరపట్టుకొని పోయి మొత్తం యెరూషలేంలో ఉన్న ఫస్ట్ సొలొమోను కట్టించిన టెంపుల్ మొత్తం పడగొట్టి వీళ్ళని తీసుకొని పోయిండు. ఫస్ట్ ఉత్తర రాజ్యంలో 20 రాజులు ఏలినారు. దక్షిణ రాజ్యంలో 19 రాజులు ఏలినారు. దక్షిణ రాజు అషూరు రాజు పట్టుకొని పోయినాడు వీళ్ళని. 10 గోత్రాలు చెదిరిపోయినాయి. దాని తర్వాత ఇశ్రాయేలు చెరపట్టిన 136 ఇయర్స్ తర్వాత బబులోను రాజు చెరపట్టుకొని పోయిండు ఎవరిని? దక్షిణ రాజ్యాన్ని. సో అప్పుడు యెరూషలేంలో ఉన్న యెరూషలేము మందిరం మొత్తం వాళ్ళు కూల్చేసారు అన్నమాట. సో ఫస్ట్ అసీరియా సామ్రాజ్యం వచ్చినప్పుడు ఉత్తర రాజ్యంని గెలుచుకుంది. ఈ 10 గోత్రాలు అంటే ఎఫ్రాయిం సామ్రాజ్యం, ఈ 10 గోత్రాలు చెదిరిపోయినాయి. బబులోను సామ్రాజ్యం అంటే దక్షిణ రాజ్యం యెరూషలేం నాశనం చేసినప్పుడు 2 గోత్రాలు పట్టుకొని పోయారు. ఫస్ట్ ఆలయం ధ్వంసమైంది. కానీ మాదీయ పారసీక సామ్రాజ్యం నెక్స్ట్ వేరే సామ్రాజ్యం వచ్చింది, వేరే రాజు వచ్చిండు. అప్పుడు బబులోను రాజుని గెలిచిండు ఈయన గెలిచి యూదా వాళ్ళని తిరిగి పంపించిండు. ఎవరిని? ఈ దక్షిణ రాజ్యం వాళ్ళని. వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినారు కొంచెమంది. మళ్ళీ తిరిగి వచ్చి యెరూషలేం, మీరు మీ యెరూషలేంని, మీ దేవాలయంని కట్టుకోపోండి అంటాడు ఈ రాజు. అప్పుడే హెజ్రా, నెహెమియా రాస్తారనమాట. ఫస్ట్ జెరుబాబెలు మందిరం కడతాడు, హెజ్రా ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు, నెహెమియా యెరూషలేం గోడల్ని కడతాడు. సో రెండో దేవాలయం కట్టడం అయిపోయింది. దాని తర్వాత గ్రీకు పాత నిబంధన వరకు ఇక్కడ అయింది. దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. దాని తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. సో కొత్త నిబంధనలో గ్రీక్ మాట్లాడేటోళ్ళు, రోమా పరిపాలించేటోళ్ళు వస్తుంది. ఇక్కడ రెండో దేవాలయం కూడా తర్వాత కొత్త నిబంధన అయిపోయినాక రెండో దేవాలయం ధ్వంసం అయిపోతుంది. కొత్త నిబంధనలో ఉండేది రెండో దేవాలయం. కొత్త నిబంధన అయిపోయినాక రోమా సామ్రాజ్యం